విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, అందంగా ఆకర్షణీయంగా ఉన్నవారిని లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అంటూ మనం ప్రశంసిస్తుంటాం. ధాన్యలక్ష్మిగా పంటలు సమృద్ధిగా పండాలని పూజిస్తాం. గోలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా, శోభలక్ష్మిగా ఇలా లక్ష్మీదేవిని మనం నిత్యం పూజిస్తూనే ఉంటాం. ఏ ఇంట స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి నేను ఉండనిక్కడ అని వెళ్ళిపోతుందట. అందుచేత స్త్రీలని కష్టపెట్టకుండా, ఏడిపించకుండా ప్రేమగా చూసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒక్క నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజించే నాడే కాకుండా ప్రతిరోజు భక్తులందరూ గుర్తుంచుకుంటే ఎంతో బాగుంటుంది కదండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక విభిన్న రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రుచితో రెడీగా ఉందండి. అదేంటో తెలుసుకోవాలంటే మనం ముందుగా విజయ గారిని పరిచయం చేసుకుందాం. హలో విజయ గారు. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఏం చేస్తున్నారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంకా చదువుకుంటున్నారు. మరి వంటలు ఎక్కడ నేర్చుకుంటున్నారు? నేను మా మమ్మీ దగ్గర నేర్చుకుంటాను, నెట్ లో చూసి కూడా నేర్చుకుంటాను. ఓకే, అమ్మ దగ్గర నేర్చుకుంటారు. మరి ఈ రోజు మా సకులందరికి ఏ వంట పరిచయం చేయబోతున్నారు? నేను ఇది కొత్త ఐటమ్ మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ దగ్గర నేర్చుకున్నారు. అవును. దాని పేరు కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్. కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ అంటే మామూలుగా మనం పాలతో చేసేస్తాం డైరెక్ట్. అవునవును. ఇది కొబ్బరి పాలతో చేస్తారా? కొబ్బరి పాలతో చేయాలన్నమాట. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? చెప్తాను. కొబ్బరి పాలు, తేనె, పైనాపిల్ ముక్కలు, బత్తాయి ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్, బాదాం గింజలు, కొబ్బరి తురుము. ఓకే, మరి కావాల్సిన పదార్థాలను తెలియజేశారు కదా, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ముందు ప్రాసెస్ ఫస్ట్ ప్యాన్ ఇస్తారా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నాకు 2 సిస్టర్స్, 1 బ్రదర్. సిస్టర్స్ అంటే చెల్లెళ్ళ, అక్కల? చెల్లెలు, నేనే పెద్ద అన్నమాట. ఇంట్లో పెద్ద అమ్మాయి. ఓకే, బ్రదర్ అంటే? బ్రదర్ చిన్నవాడు. అందరు చిన్నేనా? ఇంట్లో పెద్ద. ఓకే, మరి వాళ్ళు ముగ్గురు అల్లరి చేస్తూ ఉంటారా? మా తమ్ముడు అయితే చాలా అల్లరి చేశాడు. ఎప్పుడు మాకు డైలీ ఫైటింగ్ అన్నమాట. ఏం చేస్తున్నాడు? 7th స్టాండర్డ్ చదువు. చిన్నాడు. ఓకే, తేనె డైరెక్ట్ వేసేసుకోవాలా? ఓకే, తేనె వేసుకుంటున్నామండి. తర్వాత కొబ్బరి పాలు. అంటే కొబ్బరి పాలని వేడి చేసుకోవాలా? ఏం లేదు, డైరెక్ట్ మనం కొబ్బరి పాలు తీస్తాం కదా, తీసేసి డైరెక్ట్ వేసేసేయాలి. అదే ఇప్పుడు మనం వేడి చేసుకోవాలి. ఓకే, ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలా? ఓకే, బాయిల్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది మనకు. ఓకే, అవును. ఓకే, పాలు మరుగుతున్నాయి కదా, ఇలా సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ తర్వాత ఏం వేయాలి? ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఫ్రూట్స్ వేయాలా? ఓకే, పైనాపిల్ ముక్కలు వేస్తున్నారు. తర్వాత బత్తాయి తొనలు, దాన్ని మొత్తం తోలు చక్కగా తీసేసి అది కూడా దీంట్లో వేసేస్తున్నారు. అరటిపండు ముక్కలు. నెక్స్ట్ యాపిల్ ముక్కలు. ఈ ఫ్రూట్స్ కి సంబంధించిన ముక్కలన్నీ కూడా 1 by 1 లైన్ గా వేసేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం కలపొద్దు, ఎందుకంటే అది మొత్తం బాగుండదు అన్నమాట. ఓకే, మీరు దసరా ఎలా చేసుకుంటూ ఉంటారు? 4 పిల్లలు కదా మీరు, 4 అక్క చెల్లెళ్ళు, తమ్ముడు. నవరాత్రులు చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ చేస్తాం. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ముందు ఫెస్టివల్ అంటే మనకి ఏంటంటే ముందు చీరలు, నగలు, ఏ డ్రెస్ వేసుకోవాలి, షాపింగ్ చేస్తాం కాబట్టి ముందు వాటి మీదే ఉంటుంది. షాపింగ్ చేస్తాం. మమ్మీ పూజ చేస్తుంది, డైలీ ఒక స్వీట్ చేస్తుంది. ప్రతిరోజు 9 days. ఇంకా దసరా రోజు అయితే మామూలే, కొత్త బట్టలు వేసుకొని ఫ్రెండ్స్ ని కలిసేసి, రిలేటివ్స్ ని కలిసి. అంటే ముందు పూజ చేసుకునేది లేదా? చేసుకుంటాం. మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి రిలేటివ్స్ ని కలిసి, తర్వాత కొత్త డ్రెస్లు అందరికి చూపించాలి, నేను ఈ డ్రెస్ కొనుక్కున్నాను అని చూపించాలి కదా, మరి అదే కదా స్పెషల్. అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ బాదం ముక్కలు కూడా వేస్తున్నారు. ఓకే, కొంచెం లాస్ట్ కి కొబ్బరి తురుము.
కొబ్బరి తురుము. ఫ్రూట్స్ అన్ని వేసామండి దీంట్లో, కానీ ఒక్క దానిమ్మ గింజలు మాత్రమే ఇంకా వేయలేదు. అది వేసుకోవద్దు, అది గార్నిష్ అనమాట. Garnish కా? Okay. ఇందులో అవసరం లేదు. మనం కొబ్బరి పాలని కొంచెం మరిగించామండి. మరిగించిన తర్వాత దాంట్లో అరటికాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, అలాగే యాపిల్ ముక్కలు, ఇంకా బత్తాయి తొనలు కూడా వేసాము. లాస్ట్ లో ఏంటంటే బాదం ముక్కలు వేసి తర్వాత దాని పైన ఏంటంటే కొబ్బరి తురుము కూడా వేసాము. దానిమ్మ గింజలు ఏంటంటే మనకి డెకరేషన్ కంట దీంట్లో వేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? అంతే. ఇప్పుడు మనం దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా అయిపోయినట్టే, మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవడమేనా? ఓకే విజయ, మనం ముందుగా అమ్మవారికి నైవేద్యంగా ఫస్ట్ దీంట్లోకి తీసుకుందాం. కొంచెం అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత మనం మన సకులకు చెప్తాం. ఓకే, ఇప్పుడు అది మనకి కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ బాదం. ఓకే, బాదంతో గార్నిష్ చేస్తున్నావా? నెక్స్ట్ దానిమ్మ గింజలు. ఓకే, కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ముందు దీని ప్రాసెస్ అంతా మన సకులందరికీ ఒకసారి చెప్తాను. కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, కొబ్బరి తురుము, తేనె, పైనాపిల్ ముక్కలు, బత్తాయి ముక్కలు, అరటి ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, బాదం ముక్కలు. కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా తేనె వేయాలి. అది వేడైన తర్వాత అందులో కొబ్బరి పాలను కూడా యాడ్ చేయాలి. అవి మరుగుతున్నప్పుడు అందులో పైనాపిల్ ముక్కలు, బత్తాయి ముక్కలు, అరటి ముక్కలు, యాపిల్ ముక్కలు, బాదం ముక్కలు వేసి తర్వాత కొబ్బరి తురుమును కూడా యాడ్ చేయాలి. ఆ మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత బాదం ముక్కలు, దానిమ్మ గింజలతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ రెడీ. కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మంచి ఐటమ్ చేసి చూపించావు ఈ రోజు మా సకులందరికీ. ఇంత మంచి వంటకం చేసినందుకు మీకు అనూస్వార్ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్, అలాగే అనూస్వార్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా. చూసారు కదా సకులు, కోకోనట్ మిల్క్ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.